చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. అక్కడక్కడ గాని అనుసంధానం చేయగలిగితే అన్నింటికంటే ఎక్కువ నీళ్లు ఉండే జిల్లా దిశ శ్రీకాకుళం విజయనగరం, అన్నింటికంటే వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. దానిపైన శ్రద్ధ పెట్టాం. వనరులు ఉన్నాయి, అభివృద్ధి జరగలేదు. అందుకనే దిశ నేను ఒక పాలసీ కూడా తీసుకున్నాను. భవిష్యత్తులో ఏవైతే సరిగా అభివృద్ధి కాలేదో వెనుకబడి ఉన్నాయో ఒక 6-7 జిల్లాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నా. దానికి ప్రత్యేక దృష్టి పెడతా. అన్ని జిల్లాలతో సమానంగా ఈ 6 జిల్లాలు కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే వ్యవసాయం అధ్యక్ష, నేను చెప్పాను ఈరోజు ఈ ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేశాం అధ్యక్ష. రుణ విముక్తి 24,000 కోట్లు, 6,000 మంది క్వాలిఫైడ్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం అధ్యక్ష. ఆ రోజు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది, ఇప్పుడు మర్చిపోలేను. ఆదర్శ రైతు అనే పేరు పెట్టే అధ్యక్ష. వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే వాడికి పొలం ఉన్నా పర్వాలేదు, ఎక్కడో ఆటో నడుపుకుంటాడు, వాడు ఆదర్శ రైతు పెట్టి వ్యవస్థనే భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష వీళ్ళ నాయకత్వం. ఈరోజు అధ్యక్ష 6,000 మందిని అపాయింట్ చేశాం. 6,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ బాధ్యత పెట్టాం. ఇన్పుట్స్ అన్ని కూడా ఆధార్ అకౌంట్ పెట్టి ఇన్పుట్స్ అన్ని కూడా ఇస్తున్నాం. ఒకప్పుడు అధ్యక్ష ఇంకా మర్చిపోలేదు మనందరం, పోలీస్ స్టేషన్లో ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. పోలీస్ స్టేషన్లో ఎవరైనా సరే అధ్యక్ష ఫెర్టిలైజర్ కావాలంటే ఆన్నే క్యూలో నిలబడుకొని రాత్రిలో కూడా కాపలా పడుకుంటే వాళ్ళు ఎక్కడన్నా నేచురల్ కాల్స్ పోవాలంటే ఆ చెప్పులు క్యూలో పెట్టి వాళ్ళు వెళ్ళే పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఫెర్టిలైజర్స్ పెట్టి ఒక లాఠీ దెబ్బ, ఒక యూరియా బస్తా ఆ రోజు ఇచ్చింది. ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఎక్కడన్నా ఎరువుల కొరత ఉందా, విత్తనాల కొరత ఉందా, ఇన్పుట్ సబ్సిడీ కొరత ఉందా? ఎక్కడా లేదు. పగడ్బందీ విధానంలో ఈరోజు అగ్రికల్చర్ని బాగు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. సాయిల్ టెస్టింగ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రం అంతా 42 లక్షలు చేశాం. దానిపైన మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తున్నాం, సాయిల్ న్యూట్రిషన్ ఇస్తున్నాం. కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ తీసుకొచ్చాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని పెద్ద ఎత్తున తీసుకొని ఈరోజు విప్రో కూడా దీంట్లో అనుసంధానం అయ్యారు. టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. ఇస్రో కూడా ముందుకు వచ్చారు. నిన్నే నాతో అయితే ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వచ్చి మొత్తం సెటిలైట్ డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఇదవుతుంది, మొత్తం పంట కండిషన్ కానీ పంట వేసిన విధానం కానీ ఆడిటింగ్ కానీ 2 లింక్ చేద్దామన్నారు. ఒకటి ఇస్రోతో సెటిలైట్లు తీసుకోవడం, ఐఓటీతో తీసుకోవడం, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ పెట్టి చాలా పగడ్బందీ విధానంతో పోతున్నాం. డ్రౌట్ ప్రూఫింగ్ అధ్యక్ష, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. నేను దేని కనబెడితే వీళ్ళు పెట్టింది మనుషులు చంపే తుపాకుల దిశ, నేను పంటలు కాపాడే తుపాకుల దిశ. నేను రెయిన్ గన్ అంటే అర్థం కాకపోతే ఏం చెప్పాలి దిశ? రెయిన్ గన్ అన్నప్పుడు ఒక సీజన్లో మీరు చూడండి దిశ, ఒక 15 డేస్ వర్షం పడుతుంది, లేకుంటే 20 రోజులు పడుతుంది. ఆ సమయంలో ఒక్క తడి ఆ పంటకి ఇస్తే ఆ పంట వస్తుంది. ఓసారి 2 సార్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి 3 సార్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ పోయిన సంవత్సరం మనం చేస్తే 103 కోట్ల మాత్రం ఖర్చు పెడితే 11 కోట్లు ఖర్చు పెడితే 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ ఆపరేట్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తే ఏం చెప్పాలి అధ్యక్ష? ఐఎమ్ వెరీ క్లియర్ అధ్యక్ష, అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి ఖర్చు పెట్టేదని డిఫరెన్స్ ఉంది, అంతే, పెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే అధ్యక్ష ఈరోజు నేను ఏమంటున్నానంటే, నేను ఒక ప్రయోగం చేశా, ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నా, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెడుతున్నా. మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అధ్యక్ష ఈరోజు ఒక కాలంలో నీళ్లు పోతున్నాయి, ఇంకో పక్క నీళ్లు లేవు, చెరువులు ఎండిపోతున్నాయి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు కొట్టి నీళ్లు కానీ ఆ చెరువుకు ఒక క్యాస్కేడ్లో పడేస్తే అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు వస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండదు. ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, నీళ్లు రావు. ముందు పంటకి ఏమనేయండి, మళ్ళీ మీరు చూస్తారు కదా ఏం చేస్తామని, మీరే చూస్తున్నారు. అందుకే 28% రెయిన్ఫాల్ తక్కువ ఉన్న ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే నీళ్లు ఇచ్చిన ఘనత, పంట 14% ఆల్ ఇండియా లెవెల్లో రికార్డు దిశ ఈరోజు మన వ్యవసాయంలో సాధించాం. అదే మరిగా దిశ డ్రౌట్ ప్రూఫింగ్
ఎక్కడా తాగడానికి నీళ్లు లేకుండా ఉండే సమస్య లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నువ్వు కూడా పోయి ఫామ్ ఫండ్స్ తవ్వయా ముందు. నేను అందుకనే ఫామ్ ఫండ్స్ తవ్వు, నీకు కూడా ఎంత డబ్బులని ఇస్తాం. నీకు ఏదైనా అభిమానం ఉంటే మీ పొలాల్లో ఫామ్ ఫండ్స్ తవ్వండి. రేపు రాబోయే రోజులు వర్షం పడితే నీళ్లు వస్తాయి, నీళ్లు వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ తర్వాత నేను ఏదైతే చెప్పానో కమిట్మెంట్ ప్రకారం వెలుగుళ్ళు కూడా పూర్తి చేస్తాం. మీకు కూడా బాధ్యత ఉండాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు